అతనే ఒక సంచలనం. అతనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అతడంటే ఒక నాయకత్వం. అతని పేరు వింటే పేదవారి గుండెల్లో ఒక ధైర్యం. అతని పేరు వింటే రైతుల కళ్ళల్లో ఒక చిరునవ్వు. అతడే ఒక జలయజ్ఞం. అతడే ఒక ఆరోగ్యశ్రీ సృష్టికర్త. భారతదేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రం గూడా భారతదేశంలో గూని ఎక్కడ లేని విధంగా ఒక ఆరోగ్యశ్రీ కార్డును సృష్టించి పేదవారికి న్యాయం చేసినటువంటి మహానుభావుడు, మహానేత ఆయనే డాక్టర్ యదుగుంటి సంధింత్య రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజారెడ్డికి 5వ సంతానంగా జూలై 8, 1949 సంవత్సరంలో పుట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పుటక నుంచే నాయకత్వ లక్షణాలతో తన తండ్రి నాయకత్వ లక్షణాలతో ఎదిగినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. అంతకు ముందల ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, మీకు సేవా కార్యక్రమాలు అంటే ఆయన చదువు కూడా డాక్టర్గా చదివారు. కేవలం ₹1 వైద్యం చేయడం జరిగింది. అందులోనూ తాను పుట్టిన ఊరిలోనే సేవ చేయాలని పుట్టిన ఊరిలోనే ఒక హాస్పిటల్ కట్టించి ప్రజలకు సేవ చేసినటువంటి మహానుభావుడు. తాను నమ్ముకున్నటువంటి వైద్యాన్ని అందరికీ అందటలేదని, నేను రాజకీయాల్లోకి వెళ్తేనే ఒక ఉన్నతమైన పదవుల్లో ఉంటే మన ఊరికే ఇంత చేసాము, ఉన్నతమైన రాజకీయం చేసి ఉన్నతమైన పదవుల్లో ఉంటే మరి ఎంతోమందికి సేవ చేయొచ్చని ఒక ఆలోచనతో 1978 సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. తదనంతరం 1978 సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ని కేటాయించటం, ఆ ఎలక్షన్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలవటం జరిగింది. తర్వాత నుంచి ఒక తిరుగులేని నాయకత్వంగా ఎదగగలిగాడు. తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందులకి ఒక రోడ్డు కానీ, అభివృద్ధిలో కానీ, సేవా కార్యక్రమాలు కొని ముందుండి నడిపించగలిగాడు. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎంతో ఘనంగా చెప్పుకోవటం జరిగింది. ఆ స్టార్టింగ్ నుంచి కూడా వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా 4 సార్లు నుంచోబెడితే 4 సార్లు కూడా గెలవటం జరిగింది. ముఖ్యంగా మనం తెలుసుకుంటే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఒక ఊవెత్తున కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజానికం, అప్పుడు దాకా పరిపాలిస్తుంది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. దానికి మిగతా ఎవ్వరు కూడా, ఏ పార్టీ కూడా కాంగ్రెస్కి పోటీ లేకపోవటం వలన 1983లో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రపంచనానికి కూడా 1983లో ఆయన తట్టుకొని గెలవటం జరిగింది. అది గుర్తించిన ఇందిరాగాంధీ గారు తర్వాత ఆయనకి 1999 ఒక ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చేవారు. అంతకుముందలే ఆయన ఒక పార్టీ పిసిసి అధ్యక్షుడికి కూడా చేయటం జరిగింది. నెక్స్ట్ 1999 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నేతగా ఉండటం జరిగింది. సో జనాల్ని అప్పటి వరకు కూడా జనాల్లో స్పందన చూసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక పాదయాత్ర చేస్తే మనం ప్రజలకు చాలా దగ్గరగా చేరువవుతాము, వాళ్ళ సమస్యను తెలుసుకుంటాము, వాళ్ళ ఇబ్బందులు మనం తెలుసుకొని మనం
ఏ విధంగా అయితే చేయగలుగుతామో, ఏ ఏ విధంగా చేస్తే మనం ఆదరణ పొందుతాము, మంచి జరిగిద్దో ప్రజలకని ఆలోచన చేసి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది 2004లో. వరుసగా 3 నెలల్లో పాదయాత్ర చేశారు. దాదాపు 1500 కిలోమీటర్లు పాదయాత్ర ప్రయాణం సాగింది వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత 2004లో ఎలక్షన్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండటం వలన ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా ఎన్నిక చేయడం జరిగింది. 2004లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా తిరుగులేని నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎదగడం జరిగింది. ప్రజలకు కావాల్సినటువంటి ఎన్నో పథకాలను పెట్టాడు. అందులో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గానీ, జలయజ్ఞం గానీ, పిల్లలకి ఫీజు రీయింబర్స్‌మెంట్ గానీ, తాగునీటి అవసరాలకి సంబంధించినటువంటి విషయాలు గానీ, ఉచిత అంబులెన్స్ పథకం గానీ, అదేవిధంగా ఒక ఆరోగ్య బీమా గానీ, ఉచిత విద్యుత్తు అంటే గెలిచిన ఎంబటనే ఉచిత విద్యుత్ మీద సంతకం చేయాలి, పెడతాను అని మాట నిలబెట్టుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలాంటి ఎన్నో మహత్తరమైన, అద్భుతమైన పథకాలను పెట్టాడు. జనరంజకమైన పథకాలను పెట్టాడు. సో, ఆయన తిరిగి 2009 ఎలక్షన్‌లో గూడా ప్రజలు 156 అసెంబ్లీ సీటులతో గెలిపించడం ఒకే ఎవ్వరి పొత్తు లేకుండా సింగిల్‌గా 156 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది 2009 ఎలక్షన్‌లో. తిరిగి మళ్ళీ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. తర్వాత ఆయన చేసినటువంటి పథకాల్లో ఇంకా మార్పు తీసుకురావాలి, ఇంకా జనాలకు దగ్గర కావాలనే రచ్చబండ కార్యక్రమం మొదలుపెడతం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన బేగంపేట బేగంపేట నుంచి మన ప్రయాణం కొనసాగించగా అక్కడ వాతావరణం సిగ్నల్స్ సరిగ్గా లేవని కొన్ని గంటలు ఆగటం జరిగింది. తర్వాత ఆయన కొంచెం వాతావరణం అనుకూలంగా ఉందని తెలిసిన తర్వాత ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణం కొనసాగించడం జరిగింది. అప్పుడు బేగంపేట నుంచి శంషాబాద్ ఎళ్ళే అక్కడ సిగ్నల్స్ అనేది సిగ్నల్స్ కట్ అవ్వటం జరిగింది. సో, అందరూ మీడియాలో గూడా ఒక విస్తృతమైన చర్చ, ఒక ఆందోళన కొనసాగించింది. ఏమిటి సీఎం గారి ఎళ్ళినటువంటి హెలికాప్టర్ కనిపించట్లేదని. సో, భారతం యొక్క అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే మన సెంట్రల్‌లో గూడా ఉంది. సెంట్రల్ ప్రధాన కార్యదర్శి నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చినియి. వాళ్ళు గూడా అందరిని గూడా సెంట్రల్ ఫోర్స్‌ని పంపించడం జరిగింది. వెతకటం జరిగింది. 2 సెప్టెంబర్ 3వ తారీఖున ఒక దుర్వార్త అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియటం జరిగింది. హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోవటం జరిగింది. ఆ హెలికాప్టర్‌లో ఉన్నటువంటి 5గురు గూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు మిగిలిన నలుగురు మొత్తం 5గురు కూడా చనిపోవటం జరిగిందని ఒక దుర్వార్త వినడం సాగింది. ప్రజల గుండెల్లో ఒక అలజడి ఏర్పడింది. కొంతమంది ప్రజలు కార్యకర్తల యొక్క గుండెలు కూడా ఆగిపోవటం జరిగింది. దాదాపుగా 155 మంది ఒక చనిపోవటం జరిగింది. ఏది హార్ట్ అటాక్ వచ్చి గానీ, లేకపోతే ప్రమాదం తాను ఆత్మహత్యలు చేసుకుంటం వలన గానీ, దాదాపుగా 155 మంది చనిపోవటం జరిగింది. ఆ దుర్వార్త విన్న తర్వాత. ఇది మొత్తం గూడా ఎంతో దుర్వార్త అని చెప్పుకోవచ్చు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ట్రాకు. సో, ఆయన్ని తర్వాత చనిపోయిన తర్వాత బాడీ అక్కడ ముక్కలు అవ్వటం వలన అతని యొక్క శరీరం కనిపెడతం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించి కర్నూలులో ఉన్నటువంటి ఇక్కడ తీసుకువెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించేసి అతని యొక్క అవయవాలను గుర్తించి ఇడుపులపాయలో క్రైస్తవ మతం అతను మామూలుగా పూర్వీకులు రాజారెడ్డిగా వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు గానీ అతను అప్పటి నుంచి కూడా క్రైస్తవ మతంలో ఉండారు. క్రైస్తవ మతం ఆచారంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని
చేయటం జరిగింది. ఇది థ్యాంక్ యూ.